మైథిలి మీ తమ్ముడు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ తీవేంట్రా? ఇప్పుడే వాడిని తీసుకొచ్చేసేవేంటి? అది ఇక్కడికి. వీడు మాత్రమే కాదు, నువ్వు కూడా రేపటి నుంచి ఇంట్లోనే ఉండాలి. ఏంట్రా కొత్తగా ఆర్డర్స్ వేస్తున్నావు? మన ఇంటికి వెళ్ళడానికి నీకేంటి ప్రాబ్లం? ఒక చిన్న ప్రాబ్లం. అదే ప్రాబ్లం ఏమిటో చెప్పు. పూజ కనిపించట్లేదు. పూజ కనిపించట్లేదా? ఒరే, నా మీద నమ్మకంతోనే వాళ్ళు వదిలి వెళ్లారు. ఇప్పుడు వాళ్ళకి ఏం సమాధానం చెప్పను? అంతేకాకుండా నీకు తనకి పడదని ఈ ఫ్లాట్స్ లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. తనకి ఏదైనా జరిగితే మనల్ని అడుగుతారా? అయ్యో అక్క, నువ్వు అనుకున్నట్టుగా ఏదీ జరగదు. నీకు చెప్పినా అర్థం కాదు. సరే, నేను నీతో తర్వాత మాట్లాడతాను. నేను ఇంటికి వెళ్ళి బ్లాక్ని ఆటోలో పంపిస్తాను, ఓకే? ఏంటి ఇంతమంది పోలీసులు ఉన్నారు? వీళ్ళ కళ్ళు కప్పి బ్లాక్ని ఎలా తీసుకురావడం? వాడు ఖచ్చితంగా ఇక్కడికే వస్తాడయా. ఎలాగైనా వాడిని పట్టుకోవాలి. ఇక్కడికి వస్తాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది. బ్లాకీ, నువ్వెలా కిందకు వచ్చావు? నోరు మూసుకో, నాతో రా చెబుతాను. బ్లాకీ ఆగరా. ఎక్కడికి వెళ్తున్నావు? ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాడు? ఈ ఏరియాలో ఈ వ్యాన్ ఇప్పటి వరకు చూడలేదే. బ్లాకీ అక్కడే తిరుగుతోంది. బ్లాకీ, కమాన్ కమాన్ కమాన్. లోపలేముందో నువ్వే వెళ్ళి చూడు. వీడా పూజని కార్పెట్ లో కిడ్నాప్ చేసిన వాడు కదా? వీడిక్కడేం చేస్తున్నాడు? సంథింగ్ రాంగ్. బ్లాకీ, కమ్. బ్లాకీ, గెట్ ఇన్ ఫాస్ట్. ఆటో ఏంటి? కాల్ టాక్సీ పిలవచ్చు కదా. అక్కడ అక్క పిల్లలు ఒంటరి పార్లలో ఉన్నారు. నేను రావడానికి కొంచెం లేట్ అవుతుంది. అప్పటి వరకు నువ్వే వాళ్ళని చూసుకోవాలి. ఓకే ఓకే, అర్థమైందా? ఇంకా ఎక్కడికి వెళ్ళాలో చెప్పలేదు కదా సార్. అదంతా వీడు చూసుకుంటాడు, మీరు బయలుదేరండి. ఇదే నేను వదిలేను సార్, నేను ఆపరేటర్ సార్. ఏమిటిది? బయట నుంచి చూస్తే ఓల్డ్ వ్యాన్ లా ఉంది. లోపల సెటప్ అంతా పూర్తిగా మారిపోయింది. కెమెరా ఫిక్స్ చేస్తున్నారు. ఎవరు చేస్తుంటారు? హే పూజ, హే నువ్వు ఎక్కడున్నావా? ఇప్పుడు చెప్పు, ఏమైంది? నటించుకో. నీ వల్ల నన్ను కిడ్నాప్ చేశారు. ఇప్పటి వరకు నీ బ్లాక్ వల్ల సమస్య. ఇప్పుడు చనిపోయిన సమ్ ఎవరో అమ్మాయిని నగ్నంగా వీడియో తీశాడట. దాని గురించి నన్ను ఎంక్వైరీ చేస్తున్నారు తెలుసా? ఏదో DVD అది ఇది అంటున్నారు. అసలు ఏం జరుగుతుందో నాకేం అర్థం కావడం లేదు. దీనంతటికీ మూల కారణం నువ్వే. నాకు దీనికి సంబంధం లేదే. అనవసరంగా వాగొట్టు. కాదని చెప్తున్నాను. ఇప్పుడు చూడు, మన ఇద్దరిళ్లలో ఏం చేశారు? కెమెరాలు పెట్టారేంటి? కొట్ల విప్పది. సరే, నిన్నేం అడిగారు? శామ్ గురించి అడిగారు. ఆ తర్వాత ఒక అమ్మాయి గురించి. ఇదిగో ఈ అమ్మాయి. శామ్ ఈ అమ్మాయిని నగ్నంగా వీడియో తీశాడని, అందుకే ఆ అమ్మాయి చనిపోయిందని నాతో అన్నాడు. ఆ DVD గురించి కూడా నేను ఎంక్వైరీ చేశాడు. శామ్ కు జెనిఫర్ కు ఏంటి సంబంధం? ఇప్పుడు అర్థమైంది. ఆ DVDలోనే ఏదో ఉంది. నాకు బాగా ఆకలిస్తుంది. నాన్న ఫోన్ చేస్తున్నాడేంటి? చెప్పండి అన్న. ప్రసాద్, ఆ DVD ఉందన్న వాడిని నిన్న నైట్ లోగా పట్టుకుంటానన్నావు, ఏమైంది? నాన్న, వాడు చచ్చాడు. ఏంటి, చచ్చిపోయాడా? అవునా? మరి ఆ DVD? వాడి ఇల్లు మొత్తం సర్చ్ చేశాం, ఏమీ దొరకలేదు. నాకు తెలిసి అటువంటి DVD ఉండుండదు. ఒకవేళ ఉండుంటే ఈ పాటికి ఫేస్బుక్, ట్విట్టర్లో స్ప్రెడ్ అయి ఉండేది. సో ఆ DVD ప్రాబ్లం ఈ రోజుతో ముగిసిపోయింది అనుకోండి. హే, వాడు చావడం ప్రాబ్లమేగా. ఆ DVD కోసం వాడిని ఎవడో చంపండొచ్చుగా. అటువంటిదేం జరుగుండదు నాన్న.
హే ప్రసాద్, నువ్వు అన్నిటినీ తేలిగ్గా తీసుకుంటున్నావు. ఏం జరుగుతుందో తెలుసా?